న్యాయం చేస్తే ఎవరు చెప్పుకుంటారు? ఏంటిది? హరీష్ రావు చేసింది చాలా క్లియర్గా మీరు చూపెట్టారు. కాకపోతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ పర్టికులర్గా 2013లో వచ్చిన యాక్ట్ అంతకుముందని మార్చి దాంట్లో ఉన్న లోపాలన్నీ సవరించి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అన్నీ అసలు అక్కడ నోటిఫై అయ్యే ముందే అక్కడ ఆయా ప్రజలతోటి వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఇది ఇంత అవసరం ఉంది, వాళ్ళు అపోజ్ కూడా చేసే హక్కు కూడా చట్టంలో ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇది అక్విజిషన్లో భాగం కాదు. రాజకీయ నాయకులు దౌర్జన్యంగా భూములు లాక్కోవడమే, చట్టాన్ని అడ్డం పెట్టుకొని, ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని, లేదా ప్రజాపక ప్రయోజనాల నుంచి ఒక డ్యామ్ వస్తుంది, ఒక రిజర్వాయర్ వస్తుంది కాబట్టి మీ భూమి మాకు కావాలని ఒక లెజిటిమేసీ పెట్టేసి అక్రమంగా ఈ ల్యాండ్ లాక్కోవడమే ఇప్పుడు ఈ తంతులో కనబడ్డ ప్రధాన ఉద్దేశం. అసలు ల్యాండ్ అక్విజిషన్ అంటే ప్రజలకు మేలు కలిగేది ఉండాలి తప్ప ఈ అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేనో మంత్రినో లేకపోతే తనకున్న పలుకుబడిని ఉపయోగించి మొత్తాన్ని లాక్కోవడం, ఫ్యూచర్ ఒక 100 ఏళ్ళ బతున్నాను, ఇది చాలా దౌర్జన్యం. అసలు రాజకీయాల్లో ఇట్లాంటివి ఉంటాయని కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఒక్కొక్క సంఘటనలు బయటపడవద్ది. ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశానికి తోట్లు పొడిచి రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన హక్కులను మర్చిపోయి మొత్తంగా తానే రాజు, తను 30-40 ఏళ్ళు నేనే పాల్గొంటాడు ఆయనకు ఆ ఫామ్ హౌస్ గీమ్ హౌస్ల కోసం ప్రజలకు జీవనోపాధి అయిన ఆ భూమిని తీసేసుకొని ఇప్పుడు ఇంత నగ్నంగా వీళ్ళకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు, ప్రజల సమస్యలు మాట్లాడాలి. లీగల్గా మాట్లాడుకుంటే సార్ అసలు మనం రూట్ చూసాం, ల్యాండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరి ద్వారా ఆయనకు వెళ్ళింది, ఆయన అక్కడ ఏం చేశాడు అనేది చూసాం. లీగల్గా ఏ కేసులు వర్తిస్తాయి, దీనికి ఎలాంటి శిక్షలు పడతాయి? దీనికి శిక్షలు చాలా పడుతుంటాయి. మెయిన్ ప్రధానంగా ఇట్లాంటి కేసులలో 408, 409 అనేది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఈ ప్రభుత్వం అనేది ఒక దాన్ని ఏజెంట్గా, ఈ ప్రజలకు ఏజెంట్గా ప్రజలను పరిపాలించడానికి. అయితే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మకాన్ని, ఏ నమ్మకం అయితే ప్రజలు ఆయన అధికారం ఇచ్చిందో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి 100% 409 కింద వస్తుంది. దానికి 10 ఏళ్ళు వరకు జైలు శిక్ష ఉంది. నిజానికి ప్రభుత్వంలో ఉండి ప్రజల పక్షాన చట్టాలు చేయడం కానీ, ఈ చట్టాల ముసుగులో ఇంకా మోసాలు చేయడం చీటింగ్. అది చీటింగ్ వస్తుంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వస్తుంది. ఇండియన్ పెనల్ కూడా కొత్త చట్టాలు అవసరం లేదు. ఇండియన్ పెనల్ కోడ్లోని 409 కానీ 420 కానీ ఈ రెండు ఖచ్చితంగా అప్లై అయితే వారికి సీరియస్ శిక్షలు కూడా ఉంటాయి వాటికి. రైట్.